మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్, ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. ఏపీలో తిరుమల లడ్డు వ్యవహారంపై రాజకీయ వివాదం కొనసాగుతోంది. కల్తీ చేశారు అంటూ కూటమి ప్రభుత్వం అంటుంటే అవన్నీ ఆరోపణలే అంటూ వైసీపీ కొట్టిపారేస్తోంది. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల వెళ్లడంతో ఈ ఇష్యూపై మరింత హైప్ క్రియేట్ అయింది. స్వామివారి దర్శనం, దీక్ష విరమణ తర్వాత వారాహి డిక్లరేషన్ బుక్ ను ఆలయం వెలుపల చూపించారు పవన్. దీంతో వారాహి డిక్లరేషన్ బుక్ లో ఏముంది అనే చర్చ మొదలైంది. తిరుమలలో స్వామివారి మహాప్రసాదంగా భావించే లడ్డూ కల్తీ అయిందన్న వార్తలు ఏ స్థాయిలో సంచలనం సృష్టించాయో తెలిసిందే. తప్పైపోయిందని, తమను క్షమించాలని స్వామివారిని కోరుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 22న ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నంబూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ దీక్ష చేపట్టిన పవన్ 11 రోజుల తర్వాత తిరుమలలో దీక్షను విరమించారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి తిరుమలకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కాలినడకన మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లారు. తన కుమార్తెలు ఆద్య, పొలెన అంజన, డైరెక్టర్ త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్. తిరుమల డిక్లరేషన్ పై వివాదం నెలకొన్న వేళ ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే పవన్ మాత్రం దీక్ష విరమణ కోసం తిరుమలకు వెళ్లారు. అంతేకాదు డిక్లరేషన్ పై సంతకం కూడా చేశారు. పవన్ చిన్న కుమార్తె పొలెన అంజన తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పొలెన మైనర్ కావడంతో ఆమె తరపున తండ్రిగా పవన్ కూడా ఆయా పత్రాలపై సంతకాలు పెట్టారు. అయితే పవన్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు డిక్లరేషన్ పై సంతకం చేసిన ఆయన చేతిలో వారాహి డిక్లరేషన్ అనే బుక్ కూడా ఉండటం ఆసక్తి రేకెత్తించింది. తిరుమల వెంకన్న సాక్షిగా పవన్ చేతిలో కనిపించిన వారాహి డిక్లరేషన్ పుస్తకం ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వారాహి డిక్లరేషన్ బుక్ ను సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలతో రూపొందించినట్లు తెలుస్తోంది. తిరుపతిలో గురువారం జరిగే వారాహి సభలో వారాహి డిక్లరేషన్ పుస్తకంలోని అంశాలను ప్రజలకు డిప్యూటీ సీఎం తెలియజేయనున్నట్లు సమాచారం. రెడ్ కలర్ లో ఉన్న ఆ బుక్ కవర్ పేజీ పై భాగంలో ధర్మో రక్షతి రక్షితః అని రాసుంది. అలాగే బుక్ మధ్యలో వారాహి అమ్మవారి చిత్రం, ఆ తర్వాత వారాహి డిక్లరేషన్ అని ఉంది. బుక్ కింది భాగంలో తిరుపతి 3/10/2024 అని ప్రింట్ చేసి ఉంది. ప్రస్తుతం ఈ వారాహి డిక్లరేషన్ బుక్ లో ఎలాంటి అంశాలు పొందుపర్చారనే చర్చ జరుగుతోంది. మొత్తంగా గురువారం జరిగే సభలో వారాహి డిక్లరేషన్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా రాజకీయాల్లో సంచలనమవుతుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణలో మరో అడుగు ముందుకు వేయబోతున్నట్లుగా చెప్తున్నారు. దక్షిణాదిని సనాతన ధర్మ పరిరక్షకుడిగా హిందుత్వ బ్రాండ్తో పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.